మూసీ ప్రక్షాళన చేసేందుకు రేవంత్ సర్కార్ ఉక్కు సంకల్పంతో అడుగులు వేస్తుంది. సచివాలయంలో మూసీ పునరుజ్జీవంపై కేబినెట్ సబ్ కమిటీ సమీక్షించింది. మూసీ నది ఒడ్డున ఓంకారేశ్వర ఆలయ శంకుస్థాపనతో ఇప్పటికే ప్రభుత్వం తొలి అడుగు వేసింది. మార్చి 28 నుంచే యుద్దం మొదలైందని, ఫేజ్ 1, ఫేజ్ 2 పనులకు సంబంధించి క్లియర్ కట్ రోడ్ మ్యాప్ సిద్దం చేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులో ప్రజలదే తుది నిర్ణయం అంటుంది ప్రభుత్వం. మార్చి 31 నుంచి ఏప్రిల్ 15 వరకు 15 రోజుల పాటు ఆన్లైన్ వేదికగా ప్రజాభిప్రాయాలను సేకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేవలం మెయిల్స్ తీసుకోవడమే కాదు, ఎవరైతే అద్భుతమైన సలహాలిస్తారో వారితో కేబినెట్ సబ్ కమిటీ ముఖాముఖి భేటీ అవుతుంది. దశల వారీగా సంప్రదింపులు జరిపి ప్రతి ఒక్కరి గొంతుకను ప్రాజెక్టులో ప్రతిబింబించేలా ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఇది రేవంత్ మార్క్ అడ్మినిస్ట్రేషన్. ఇది ప్రజాస్వామ్య పునరుజ్జీవమని చెబుతున్నారు. డిఫెన్స్ భూముల బదలాయింపు నుంచి పునరావాస బాధితులతో సంప్రదింపుల వరకు ప్రతి విషయంలోనూ వేగం పెరగాలని డిప్యూటీ సీఎం భట్టి అధికారులకు సూచించారు.